ఇక కడప జిల్లా పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నిక స్థానానికి టీడీపీ పోటీ చేస్తున్నట్లు ప్రకటించింది. టీడీపీ తరఫున బీటెక్ రవి సతీమణి లతారెడ్డి పోటీ చేయనున్నారు. ఇవాళ మధ్యాహ్నం లతారెడ్డి నామినేషన్ దాఖలు చేయనున్నారు. అయితే ఇప్పటికే వైసీపీ నుంచి ఉమాదేవి నామినేషన్ వేశారు. పులివెందులలో జెడ్పీటీసీ ఉప ఎన్నికతో పొలిటికల్ హీట్ పెరుగుతోంది. ఇక కడప జిల్లా పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నిక స్థానానికి టీడీపీ పోటీ చేస్తున్నట్టుగా ప్రకటిస్తోంది. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, రేఖ కడప జిల్లాలో దాదాపు 2 జెడ్పీటీసీ ఉప ఎన్నికలకు ఎన్నికల సంఘం ఇప్పటికీ నోటిఫికేషన్ జారీ చేసింది. అయితే దీనికి సంబంధించి కూడా పులివెందుల జెడ్పీటీసీ ఎన్నిక మాత్రం పొలిటికల్ హీట్ రేపుతోంది. పులివెందుల నుంచి కూడా ఇప్పటికే వైసీపీ నుంచి కూడా ఎవరైతే గతంలో ఆయన చనిపోయారో మహేష్ రెడ్డి సత్యమణి కూడా అక్కడ వైసీపీ నుంచి రంగంలో పోటీకి దిగారు. దీనికి సంబంధించి కూడా టీడీపీ కూడా ఈ రోజు పోటీ చేస్తున్నామంటూ కూడా ఇప్పటికే ప్రకటించింది. సో ఈ నేపథ్యంలో ఎవరైతే పులివెందుల టీడీపీ ఇన్ఛార్జి బీటెక్ రవి ఉన్నారో, బీటెక్ రవి సతీమణి కూడా స్వయంగా రంగాల్లో దిగుతున్నారో, ఆమె ఈ రోజు నామినేషన్ దాఖలు చేయనున్నారు. సో ఈ నేపథ్యంలో మాత్రం పులివెందుల్లో ఒక్కసారిగా టీడీపీ వైసీపీ మధ్య గట్టి పోరు ఉండే అవకాశం ఉంటుంది. బీటెక్ రవి స్వయంగా రంగంలో దిగి తన సత్యమణి పోటీలో నింపి కూడా ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ వైసీపీ గెలవాలంటూ కూడా ఇప్పటికే ప్రణాళికలు చేస్తున్నారు. సో ఈ నేపథ్యంలో నామినేషన్ దాఖలు చేసిన తర్వాత మాత్రం రేపటి నుంచి కూడా దీని పులివెందులో ఒక్కసారిగా ఈ వాతావరణం మారిపోయే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికే పులివెందులో వైసీపీ అడ్డా, గతంలో ఆయన వైసీపీ జెడ్పీటీసీగా ఉన్నారు, పులివెందు నుంచి వైసీపీ జెడ్పీటీసీగా ఉంది. అయితే ఇప్పుడు మాత్రం ఉప ఎన్నిక మాత్రం టీడీపీ ఎట్టి పరిస్థితులు సద్వినియోగం చేసుకోవాలి, టీడీపీ బలం ఏంటో చూపించాలని కూడా ఇప్పటికే టీడీపీ శ్రేణులు మొత్తం సన్నద్ధమయ్యాయి. సో ఈ నామినేషన్ దాఖలు చేసిన తర్వాత మాత్రం టీడీపీ ఉప ఎన్నికపై మాత్రం పూర్తి స్థాయిలో ప్రచారం చేసే అవకాశం ఉంటుంది. రేఖ, రైట్, థ్యాంక్ యూ శివ, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. ఇక కడప జిల్లా పులివెందులలో జెడ్పీటీసీ ఉప ఎన్నిక స్థానానికి టీడీపీ కూడా పోటీ చేసినట్టు ప్రకటించింది. అయితే ఇప్పటికే వైసీపీ కూడా నామినేషన్ అయితే దాఖలు చేసింది.